వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రలోభాలు పతాక స్థాయికి చేరాయి. రెబల్స్ బెడదతో గెలుపును ప్రెస్టేజ్గా తీసుకున్న ఓ మహిళా నాయకురాలు బలపరిచిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటుకు 3,000 రూపాయలు చీరలు పంచుతున్నట్లు సమాచారం. తొర్రూరు మండలంలోని అమ్మాపురం, చెర్లపాలెం, సోమారం, గుర్తూరు, మడిపెల్లి గ్రామాల్లో కాసుల వర్షం కురుస్తోంది. పంపిణీ కోసం ఒక్కో గ్రామానికి 50 మంది ఇన్ఛార్జీలను నియమించినట్లు తెలుస్తోంది. అమ్మాపురం గ్రామంలో ప్రలోభాలకు గురి చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులను గ్రామస్తులు నిలదీశారు. ఇప్పుడు డబ్బులు వంచి ఊరిని దోచుకుంటారా అంటూ వారు తిరగబడ్డారు. పల్లెల్లో ఎన్నికల వాతావరణాన్ని అధ్వాన్నంగా మార్చిన ఆ మహిళా నేతపై పాలకుర్తి ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అక్కడ ఓటర్లను ప్రలోభపెట్టే పర్వం ఎట్లా కొనసాగుతుంది? ఆ ఏరియాలో గ్రామస్తుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? పాలకుర్తి నియోజకవర్గంలోని 2 మండలాలు తొర్రూరు, పెద్దవంగర మొత్తంగా 52 గ్రామ పంచాయతీల పోలింగ్ జరుగుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం ఒక యుద్ధ వాతావరణం తలపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి 52 గ్రామ పంచాయతీ లోపల 25 చోట్ల కాంగ్రెస్ నుంచి రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ధీటుగా కూడా హోరాహోరీ ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న సమయం లోపల ఉదయం నుంచి ప్రలోభాల పర్వం గుర్తింది. ఒక నియోజకవర్గం చెందిన ఒక నేత, మహిళా నేత పూర్తిగా తనకు సంబంధించిన అనుచర గణాన్నంతా కూడా ఇతర మండలాల గ్రామాల నుంచి పాలకుర్తి నియోజకవర్గం మోహరించారు. ఒక్కొక్క గ్రామానికి ప్రెస్టేజ్ గా తీసుకొని దాదాపు 30 నుంచి 50 మందికి పైగా అనుచరులు నియమించుకున్నారు. వాళ్లతో చీరల పంపిణీ, అదేవిధంగా మద్యం పంపిణీతో పాటు డబ్బులు పంపిణీ చేస్తూ గెలిపే లక్ష్యం కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అమ్మాపురం గ్రామం లోపల ఉదయం నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చి పంపిణీ చేసినటువంటి మహిళా నేతకు సంబంధించిన అనుచరులను కూడా అక్కడ గ్రామస్తులు తన్నుకొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి చల్లబడిన పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితే గుర్తూరు, సోమారం, అదేవిధంగా అమ్మాపురం, సో ఈ గ్రామాల లోపల కనిపిస్తా ఉంది. ఇక్కడ రెబల్ అభ్యర్థులు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఛాలెంజ్ విసురుతూ కూడా ఆ బలపరిచిన అభ్యర్థికి పోటీలో రెబల్ అభ్యర్థులు నిలిపారు. సో దీంతో ఇక్కడ ఎలాగైనా గెలవాలనేటువంటి ఉద్దేశంతో భారీగా డబ్బుల పంపిణీ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో దాదాపు ఈ 31 గ్రామాలు, తొర్రూరు సంబంధించి, పెద్దవంగకు సంబంధించి 21 గ్రామాలు, సో వీటి లోపల 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి పూర్తిగా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించి ప్రస్తుతం పోలీసుల పహారా కొనసాగుతుంది. జిల్లా అధికారులు, పోలీసు అధికార యంత్రాంగం అంతా కూడా పోలింగ్ సెంటర్లోనే పూర్తిగా విజిట్ చేస్తూ అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసిన పరిస్థితి. అయినా కూడా సదరు ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక కీలక బంధువు, మహిళా నాయకురాలు పూర్తిగా డబ్బులతోనే గెలవాలనేటువంటి ప్రయత్నం చేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వాళ్ళ అనుచరులు ఎవరైతే డబ్బుల పంపిణీ కోసం వచ్చి ఓటేయాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారో వాళ్ళపై తిరగబడ్డారు. ఇప్పుడు ఇస్తారైతే డబ్బులు పంచుతారు, మళ్ళీ రేపటి నుంచి మా గ్రామాలను దోచుకు తింటారా అంటూ కూడా పూర్తిగా ఫైర్ అవుతున్న పరిస్థితి. మరోవైపు సోమారం గ్రామం లోపల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి రెబల్ అభ్యర్థి ధీటుగా పోటీ ఇస్తుండటంతో పోలింగ్ సెంటర్లకు వెళ్లేటువంటి అభ్యర్థులందరికీ కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గేటు ముందే ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అక్కడ అడిషనల్ అక్కడ డిఎస్పీ కృష్ణ కిషోర్ సర్పంచ్ అభ్యర్థులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎటువంటి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేసినా, ఎన్నికల నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించినా కూడా కేసులు నమోదు చేస్తాము, మీ యొక్క అభ్యర్థిత్వం కూడా రద్దవుతున్నట్టు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ప్రస్తుతం అక్కడటువంటి అభ్యర్థులను కూడా వెళ్ళగొట్టే పరిస్థితి. మొత్తంగా మరికొద్ది సేపట్లో ఎన్నిక సమయం అయితే గడువు ముగియబోతోంది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే చివరిగా ఉన్న ఓటర్లంతా కూడా పోలింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. అయితే కౌంటింగ్ అనేది కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెబల్ అభ్యర్థులు బలంగా ఉన్నటువంటి ఈ యొక్క స్థానాల లోపల కౌంటింగ్ సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులు అక్కడ గోల్మాల్ పాల్పొనే అవకాశం ఉన్నట్టు కూడా రెబల్ అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో ఇద్దరికి సంబంధించిన అనుచర గణమంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించే పరిస్థితి. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందంటూ స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది కూడా పూర్తిగా మోహరించే మొత్తంగా 52 గ్రామ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ సందర్భం లోపల ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసుల పూర్తి స్థాయి లోపల బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి ఆ మహిళా నేత తీరు పూర్తిగా అమ్మాపురం గ్రామం లోపల ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి కీలక అనుచరురాలు, రాయపర్తి మండలానికి సంబంధించిన ఒక అనుచరురాలు ఏకంగా తనకు సంబంధం లేని గ్రామాల్లోకి వెళ్ళడము, ప్రచారం నిర్వహించడం, ఎలక్షన్ ఓటింగ్ కోసం వెళ్తున్న అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాం. స్థానికంగా ఉన్న ఓటర్లంతా మహిళలను తిరగబడ్డ పరిస్థితి. అంటే పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను ఇంత అధ్వాన్నంగా మారుస్తారా నేత అంటూ కూడా ఆ మహిళా నాయకురాలపై, అదేవిధంగా తన అనుచరులపై కూడా తిరగబడుతున్న సిచ్యువేషన్. ఇక కౌంటింగ్ తర్వాత ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో కూడా చూడాలి రాజు. రైట్, థ్యాంక్ యూ వేణు.